ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్నాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఏమని తెలియచేస్తూ ఉంటుందంటే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఎప్పుడు ఆయనకు అనుగుణముగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఆయన సన్నిధిని నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తావో, ఆయన ఆజ్ఞల ప్రకారము లేక ఆయన పోలికలో, ఆయన స్వభావములో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు నీవు ఆ విధమైనటువంటి ప్రవర్తన నువ్వు ఎప్పుడైతే కలుగుతావో, నీవు పిలిచినప్పుడు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు అని, నీవు మొరపెట్టగా నేనున్నాను అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఏ విధముగా మాట్లాడుతాడో, దేవుడు మనకు ఏ విధమైనటువంటి క్రియలు చేస్తే ఆయన మనకు సమీపముగా ఉంటున్నాడో మొదటిగా దానిని గ్రహించే వారమై ఉండాలి. నిజముగా నిత్యము మనము ప్రార్థించే వారమై ఉండడము కాదు, కానీ వాక్యాన్ని బోధించే వారమై ఉండడము కాదు, కానీ దేవుని సన్నిధిని మనము నిజముగా ఎప్పుడైతే అనుభవిస్తావో, దేవునికి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, నీ హృదయము ఆయన హృదయము చేత పనివేసుకోవడమే. ఆయన ఏ విధముగా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ ఉద్దేశము కలిగి రాశాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు కనుగొని దాని చిత్త ప్రకారము నడవడమే దేవుని చిత్తం కదా. దేవుని చిత్తము అంటే నిజముగా వాక్యము బోధించడం కాదు, పాటలు పాడడం కాదు, క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన క్రియలు ఏ విధముగా ఉన్నాయి, ఆయన మంచిని ఏ విధముగా చూశాడు, చెడును ఏ విధముగా చూశాడు, చెడిపోయిన వారిని కూడా ఏ స్వభావము చేత ప్రేమించాడు, వారిని ఏ విధముగా ఆస్వాదించాడు అనేది మనము గమనించాలి. ఈ లోకములో మనము చూసినట్లయితే ఒక చెడిపోయిన వారు లేక పాడైపోయిన స్త్రీలు, పాపంలో జీవిస్తున్న పురుషుడు లేక స్త్రీ ఉంటే, అమ్మో వాళ్ళు పాపిష్టులని మనం దూరముగా వెళ్తాం, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో సాంగత్యము చేయకూడదు, అగో ఆ అమ్మాయి ఆ విధమైనటువంటి పేరు గాంచింది, పేరు పొందిందని వారికి బహు దూరముగా ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన పాపాన్ని ప్రేమించలేదు, కానీ పాపులతో సహవాసము చేస్తూ వారిని మార్చి పడేసినట్టుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్, యొక్క సమరయ స్త్రీని మనము నీటి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎంతోమంది చేత అక్రమ సంబంధము ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడే ఆ మాట ద్వారా ఆమె జీవితాన్ని మార్చుకొని అనేకులకు దేవుని యొద్దకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నీ ప్రార్థనను ఎప్పుడైతే అంగీకరిస్తాడో అని నువ్వు గమనించినట్లయితే, ఆ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, అప్పుడు యెహోవాను పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయనకు నువ్వు ఆ విధమైనటువంటి మొర పెట్టినప్పుడు ఆయన ఆ మొరను ఆలకిస్తాడు. కాబట్టి సమరయ స్త్రీ వల్ల దేవుని మాటకు లోబడుతూ ఆయన ఇచ్చిన నేనిచ్చు నీళ్ళు తాగినప్పుడు నువ్వెప్పుడు దప్పికొనవు అనే మాట ఆమె నమ్మి ఉంటుంది. కాబట్టి ఆమె జీవితంలో అద్భుతాన్ని చూసింది. మరలా ఆమె ఎన్నడూ కూడా పాపము చేయలేదు. దేవుని నామాన్ని తుది శ్వాస వరకు ఆమె
ప్రకటిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుణ్ణి వెంబడించాలి. మన హృదయము దేవునికి అంగీకారముగా ఉండాలి అంటే మొదటిగా మనము దేవుణ్ణి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ విధముగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు 9వ వచనంలో, ఆ విధముగా నువ్వు నా ఎదుట నువ్వు మోకరించినప్పుడు నేనున్నానని వెంటనే నీకు జవాబునిస్తాను. నువ్వు మోకరిస్తే నేను వెంటనే నిన్ను బాధించేవారిని, నీ శత్రువులను, నిన్ను తృణీకరించే వారిని అందరినీ నేను దూరపరుస్తాను. కాబట్టి నువ్వు నీ హృదయాన్ని నాకించి ఇచ్చినట్లయితే, నువ్వు నా హృదయాన్ని నువ్వు ఎరిగినట్లయితే, నా చిత్త ప్రకారము నువ్వు జీవించినట్లయితే ఈ విధమైనటువంటి కార్యాన్ని నేను చేస్తానని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిజముగా ప్రభా, నువ్వు మాలో ఉన్నవాడవు, నీకు స్తోత్రములు. నిజముగా మొరపెట్టువానికి నేను సమీపముగా ఉంటానంటున్నావు దేవా. మా క్రియలన్నిటి సరైనటువంటి మార్గంలో పెట్టుకొని నీ ఎదుట మేము ప్రార్థించినప్పుడు నేనున్నానని వెంటనే మీరు రెస్పాండ్ అయ్యే దేవుడవయ్యా. అటు విశ్వాసమును, అటు నమ్మకమును, అటు జీవితము ప్రభా మేము కలిగి ఉండగల కృపను, ధన్యతను మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.